ఇంకొక అంశం అండి. లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే ముందు మీతోనే ఇంకోటి మాట్లాడాలి. తెలుగుదేశం అధినేత చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పెంచి పోషించిన అడ్వైజర్ల వ్యవస్థకి దూరంగా ఉందాం. పాపం అంటే తెలుగుదేశంలో పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీ చుట్టుపక్కలే, మీరు కూడా గుంటూరు దగ్గరే ఉంటారు కాబట్టి కనీసం ఒక 50-60 మంది అడ్వైజర్ల స్థాయిలో తమను తాము భావించుకున్న వాళ్ళందరూ కూడా తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనయ్యారట. వైసీపీని మనం ఏ కారణాల చేత అయితే వేలెత్తి చూపించామో అవే కారణాలకి మళ్ళీ మనం ఆస్కారం ఇవ్వకూడదు. అడ్వైజర్ల వ్యవస్థని అక్కడ పెట్టదలుచుకోలేదు. పరకాల ప్రభాకర్ స్థానం, ఆయన అడ్వైజర్ కమ్యూనికేషన్స్గా ఉన్న స్థానం ఆశిస్తున్న ఒక 5-6 నిన్ననే ఈ 2-3 రోజుల వ్యవధిలోనే ఆయన దగ్గరికి వెళ్ళి భంగపాటికి గురై ప్రస్తుతానికి హైదరాబాద్ వచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. అంటే వాయిస్ డెసిషన్ నిజంగా పెంచి పోషించడం, వైట్ ఎలిఫెంట్స్ని పెంచి పోషించే కార్యక్రమం వద్దనుకున్నారు ఆయన. అంటే ఒక ట్రూ అడ్మినిస్ట్రేటర్ ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించి వాళ్ళని లేనిపోని తలకాయ నొప్పులు నెత్తికెత్తుకోవటం దేనికనే ఉద్దేశంతో వీళ్ళందరూ బేసిక్గా ఆయన అప్రోచ్ అయిన వాళ్ళందరూ లాబీయిస్టులు. సో వాళ్ళందరికీ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారట, ఎలాంటి మొహమాటం లేకుండా. సో ఇది కొంచెం మరి ఆశిస్తున్న వాళ్ళందరూ పార్టీ పట్ల మరి ఒక విరుద్ధమైన వైఖరి అవలంబించే అవకాశం అన్న కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ అలిగి వెళ్ళిపోయారు చాలామంది. అంటే మీరు చెప్తున్నది నేను కూడా విన్నానండి. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారిలో చాలా మార్పు వచ్చింది గతంలోకి ఇప్పటికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సలహాదారుల వ్యవస్థ అనే దాని మీద హైకోర్టు కూడా ముట్టికాయలు వేసిన పరిస్థితి. అయినా కూడా ఆ ప్రభుత్వం హైకోర్టులో పెండింగ్ లో ఉండి హైకోర్టు కామెంట్ చేసినా కూడా చాలా మంది అకామిడేట్, అంటే రాజకీయంగా పునరావాస కార్యక్రమంలో అది కొనసాగిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న డెసిషన్ అయితే ఇన్వైట్ చేయదగ్గది. గతంలో కన్సల్టెంట్ల పేరులో చాలా మంది తెలుగుదేశం అప్పటి 2014-19 మధ్య కన్సల్టెంట్ల పేరుతో ప్రతి శాఖలో కూడా కొన్ని లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి, అంటే పేర్లు మాట ఇప్పుడైతే సలహాదారులు అన్నారు, అప్పుడైతే కన్సల్టెంట్. పేర్లే ఉందండి. అక్కడ మీకు తెలుసు హుబిలో అనే ఒక ఏజెన్సీని పెట్టుకున్నారు అప్పట్లో. హుబిలో ఏజెన్సీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి మరదలది. కేరళకి చెందిన కేరళ అర్జున్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెలుగు రాష్ట్రంలో పనిచేస్తున్నారు, ఆయన మరదలది. ఒక 5 ఏళ్ళు పోషించారు. తర్వాత ఇంకొక సంస్థను పెట్టుకున్నారు ఢిల్లీ బేస్డ్, అందులో వెస్ట్ బెంగాల్ వాళ్ళందరూ వచ్చి పనిచేశారు. దాన్ని ఒక 5 ఏళ్ళు పోషించారు. సో ఇక్కడ కాకపోతే అటు నుంచి వస్తారేమో మరి. అదే నేను అనేది ఏంటంటే సలహాదారులు కావచ్చు, కన్సల్టెంట్ కావచ్చు, ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యలు కూడా చాలా అవసరం. లక్షలాది రూపాయలు తీసుకుని నిజానికి సలహాదారులు సలహాలు ఇచ్చే పరిస్థితి అయితే నేనైతే దగ్గరగా ఉన్నాను కాబట్టి సలహాలు ఇచ్చి ఆ ప్రభుత్వంలో అవి ఇంప్లిమెంట్ చేసి పరిస్థితి అయితే నాకైతే అక్కడ ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే సలహాలు ఎవరిస్తున్నారు, అసలు నిజానికి ఈ సలహాలకు సంబంధించి ఎవరెవరు ఏ సలహాలు ఇచ్చారు, వాటిని ఎంత ఇంప్లిమెంట్ చేశారు అనేది ఒక శాతపత్రం ప్రకటిస్తే అది మొత్తం తేలిపోతుంది. ఆ రోజు కన్సల్టెంట్లు కానీ ఈ రోజు సలహాదారులు కానీ. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన సలహాల వల్లే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరి ఎంత వందలాది మంది సలహాదారులు పెట్టుకొని కూడా వాళ్ళు ఇచ్చిన విలువైన సలహాలు పాటించి కూడా ఇంత ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చిందా, లేదా ఇంత ఘోరమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందా? వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏ పాటివి? వాళ్ళు ఇచ్చిన సలహాలు సంస్కరణల బాట పట్టాయా లేదా? లేదా అసలు ఊరినే కూర్చొని వాళ్ళు ప్రభుత్వ సౌకర్యాలు లేదా లగ్జీరియస్ గా 3-4 లక్షల రూపాయలు నెలకి తీసుకొని ఎటువంటి సలహాలు ఇవ్వకుండా కేవలం రాజకీయంగా మేము వైసీపీకి సేవ చేశాం కాబట్టి మాకు సలహాదారు పదవి ఇచ్చారని చెప్పేసి ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకున్నారా? వాళ్ళకి కారు, తర్వాత ఇతర అంటే సహాయకులు కానీ వీళ్ళందరూ 2-3 ఉంటారు. వాళ్ళందరికీ కూడా నెలకి దాదాపు 7-8 లక్షల రూపాయలు ఒక్కొక్కరి మీద పెట్టిన పరిస్థితి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇట్లాంటి సలహాదారులు అంటే మనకి ఐఏఎస్లు ఐపీఎస్ల రూపంలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ రూపంలో విలువైన సలహాలు వాళ్ళు ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎట్లాంటి ఎదుర్కొంటారు, దాని రిప్లికేషన్స్ ఎలా వస్తాయి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానం ఇవన్నీ ఓకే. కానీ మస్తాన్ గారు ఇప్పుడు పాపం ఆశించిన వాళ్ళకి ఏదో ఒక చోట అకామిడేట్ చేయకపోతే వాళ్ళు భంగపట్టుకు గురవుతారు కదా. 5 ఏళ్ళు వాళ్ళు కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అవమానాలు ఎదుర్కొన్నారు, కేసులు ఎదుర్కొన్నారు. అలాంటి వాళ్ళని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి కదా. వాళ్ళని విస్మరిస్తే ఎట్లా అనేది వాళ్ళ వాదన. అంటే రాజకీయ నాయకులకు సంబంధించి పార్టీలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మనము ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు కాకుండా దాదాపు 25-50 కోట్ల వరకు ఒక ఎమ్మెల్యే స్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది వాళ్ళే బహిరంగంగా ఆఫ్ ది రికార్డ్ గా చాలా సందర్భాల్లో అంతర్గత సంభాషణలో దాదాపు కొన్ని సందర్భాల్లో అయితే బయట కూడా చెప్పేస్తున్న పరిస్థితి ఉంది.
అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఓటమి చెందినా కూడా వాళ్ళు రాజకీయంగా కావచ్చు, వైసీపీకి కానీ లేదంటే ఇతర పార్టీలకి, ఏ పార్టీలు అయితే అధికారంలోకి వస్తూ ఉంటాయో వాటికి సేవ చేస్తూ ఉండొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఉచితార్థంగా ఇంతింత మొత్తాలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు దాదాపు 25-50 కోట్ల రూపాయలు స్పెండ్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈ విధమైన ప్రభుత్వం దగ్గర నుంచి పొందడం అవుతుంది. ఇందాక మీరు చెప్పింది చూసాను. లాబీయిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్కువ మంది నాకు తెలిసి జర్నలిస్టుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి పార్టీకి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి పదవులు ఆశిస్తున్నారనేది కూడా, అంటే రాజకీయంగా పార్టీకి సేవ చేసిన వాళ్ళే కాకుండా జర్నలిస్టులకు సంబంధించి కూడా చాలా మంది ఈ విధంగా వచ్చి తమని పలానా పదవుల్లో కానీ లేకపోతే సలహాదారులా కానీ, మీరన్నా ఇందాక పరకాల ప్రభాకర్ గారు మీడియా కమ్యూనికేషన్ సలహాదారుగా ఉన్నారు, అలాంటి పదవులను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరికీ కంట్రోల్లో పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకోవడం ఇన్వైట్ చేయగలిగారు. రైట్ ఎందుకంటే రైట్ అండి. లక్ష్మణరావు గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు, సో చూశారు కదా, మీరు చేసిన తప్పిదాల నుంచి తెలుగుదేశం కూటమి పార్టీలు గుణపాఠం నేర్చుకొని అటువంటివి చేయకూడదని నిర్ణయించుకొని సరైన డైరెక్షన్లో వెళ్తున్నాయి. మీరు మాత్రం మీ పాత పద్ధతులను కొనసాగిస్తున్నారు. నేను ఇందాక చెప్పా కొల్లం గంగిరెడ్డి అంశం అంతగా ఆయన వెనకేసుకురావడానికి కారణం ఏంటంటే, అలాగే చంద్రగిరి టికెట్ ఆశించిన ఒక జీప్ డ్రైవర్, ఆయన స్మగ్లర్గా ఎలా ఎదిగాడు, అయినా కూడా ఆయన పార్టీ నుంచి ఎందుకు దూరం పెట్టలేకపోతున్నారు. సో ఇవన్నీ 1 by 1 చుట్టుకుంటున్నాయి. మీరేమో ఇంకో పక్క 2.5 లక్షల మంది ఉన్న వాలంటీర్లు, ఇంకొకళ్ళు వాళ్ళని ఏమంటారు హెల్త్ వర్కర్సా, వాలంటీర్లు హెల్త్ వర్కర్స్, వీళ్ళందరి సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ సమస్యగా మారిందే మీరు, అంగన్వాడీలకి వాలంటీర్లకి సమస్యగా మారిందే మీరు కొనసాగించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎటువంటి జీవో ఇవ్వకుండా అలా వదిలేయటం వల్ల ప్రస్తుతం వాలంటీర్లు వాళ్ళ జీవితాలు గాల్లో దీపంలా వేలాడుతున్నాయి. ఇవాళ వాళ్ళ కోసం వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడితే మిమ్మల్ని నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? ప్రజా పోరాటాలు చేస్తాం, అవసరమైతే ధర్నాకు కూర్చుంటామంటే అవసరమైనప్పుడు సాయం చేయని వాళ్ళు ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉండి బలహీనంగా 11 మంది